వెల్కమ్ టు శాకాంబి. సో శాకాంబి జ్ఞానేశ్వర్ రీసెర్చ్ రీసెర్చ్ సెంటర్ అండి. దాంతో ప్రతి నెల రాసి మీద మనం జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి ఆస్ట్రాలజర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందులో 10 బిగ్ ఆస్ట్రాలజర్స్ డిబేట్ లో భాగంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మొదటి ప్రధానాంశంగా కర్కాటక రాశిని తీసుకుంటున్నాం సబ్జెక్టు. ముందుగా ప్రార్థన. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ ఈశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈరోజు సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నారు, మీరు వినిపించట్లేదు. కర్కాటక రాశి గురించి ఈరోజు ప్రధానమైనటువంటి అంశము. కర్కాటక రాశికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విశ్లేషణ ఏంటి అనేది ఈరోజు 10 బిగ్ ఆస్ట్రాలజర్స్ డిబేట్ జరపడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనము మొదటగా పుష్పావతి మేడంని ఆహ్వానిస్తున్నాము. ఆమె యొక్క వాయిస్ ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ వాయిస్ వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్కాటక రాశి గురించి జరుగుతున్న చర్చలో ఈ రాశి గురించి నేను నేర్చుకున్న కొన్ని లక్షణాలని ఇక్కడ చెప్పబోతున్నాను. కర్కాటక రాశి కాలపురుష చక్రంలో 4వ ఇల్లు. దీనికి అధిపతి చంద్రుడు. ఈ రాశి జలతత్వ రాశి. ఈ రాశికి చిహ్నం ఎండ్రకాయగా చెప్తారు. ఇది చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఇది చరరాశి మరియు స్త్రీ రాశి. ఈ రాశి కర్కాటక రాశి శరీర భాగాల్లో వక్షస్థలాన్ని, శ్వాసకోశని సూచిస్తుంది. ఈ రాశి వాళ్లకు చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దయ, జాలి, కరుణని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి ఇతరులను ప్రేమించి సేవ చేసే గుణం ఉంటుంది. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అనే తత్వం వీళ్ళది. ఈ కర్కాటక రాశి కాలపురుష చక్రంలో 4వ భావాన్ని సూచిస్తుంది. ఈ 4వ భావం తల్లికి, చంద్రుడికి కూడా కారణం కాబట్టి ఆ తల్లి ఎలా నిస్వార్థంగా సేవ చేస్తుందో అలాగే చేస్తారు వీళ్ళు కూడా. అంతేకాకుండా వీళ్ళు చాలా సున్నిత హృదయులు. ఎవరైనా ఏదైనా అంటే తొందరగా బాధపడతారు, హర్ట్ అవుతారు. వీళ్ళ నిర్ణయాలు కూడా ఎమోషనల్ గా తీసుకుంటారు. వీళ్ళు ఎంత సున్నిత హృదయులు అంటే జీవితంలో జరిగిన అనుభవాల్ని కానీ అవమానాల్ని కానీ ఒక పట్టాన మర్చిపోరు. ఈ రాశి వాళ్ళు ఎంతో నిరాడంబరంగాను నిజాయితీగాను ఉంటారు. ఏదైనా సాధించాలి అనుకుంటే గట్టు పట్టుబట్టి సాధించగలరు. వీళ్ళు మంచి ఉపన్యాసకులుగా కూడా రాణించగలుగుతారు. వీళ్ళకున్న లీడర్షిప్ క్వాలిటీస్ వలన వీళ్ళకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. మరియు వీళ్ళు రాజకీయవేత్తలుగా కూడా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువగా కూడా ఉంటారు. అంతేకాకుండా మరి వీళ్ళ హాస్య చతురతను కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్థిక విషయానికి వస్తే వీళ్ళని పొదుపరులుగా చెప్పవచ్చు. వీళ్ళు ఈ రాశి వాళ్ళు ఒకరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు, ఇండిపెండెంట్ నేచర్ గా ఉంటుంది. ఈ రాశికి చంద్రుడు అధిపతి మరియు చరరాశి కాబట్టి వీరి మానసిక పరిస్థితి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు, అంటే మారుతూ ఉంటుంది అనమాట.
వీళ్ళ మూడ్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ రోజు వాళ్ళు చేసిన పనే నెక్స్ట్ డేకి వాళ్ళకే నచ్చక ఆ పనిని ఇంకోలా చేయాలి అనుకుంటారు. చంద్రుడు ఎలా అయితే క్షీణత మరియు వృద్ధి చెందుతున్న విధంగా ఉంటాడో అలాగే వీళ్ళ మానసిక పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళు చాలా లవబుల్ గా ఉంటారు. వీళ్ళని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళతోనే ఉంటారు. మరియు వీరికి ప్రియమైన వారిపై అతి ప్రేమను కూడా చూపిస్తారు. అయితే ఈ రాశి వాళ్ళను ఆరంభ శూరులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆలోచించకుండా వేగంగా పనిని మొదలు పెడతారు. కొంతమంది ఈ రాశికి చెందిన వాళ్ళు ఒక పనిని ప్రారంభంలో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి వేస్తారు. అందుకే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది. వీళ్ళకు లలిత కళల పట్ల అభిరుచిని కలిగి ఉంటారు. మంచి వాగ్దాటి పటిమను కూడా కలిగి ఉంటారు ఈ రాశి వాళ్ళు. పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాన్ని చూపిస్తారు. కర్కాటక రాశి వాళ్ళకు ఉన్న నిజాయితీ, రక్షణ ధోరణి, శ్రద్ధ బలాలుగా చెప్పుకోవచ్చు. అలాగే సున్నితత్వము, భావోద్వేగము, చంచల స్వభావాన్ని వీళ్ళకున్న బలహీనతలుగా చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషనల్ కోర్సెస్ చేస్తే బాగుంటుంది అంటే MBA, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, బయాలజీ, నర్స్, మెరైన్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులలో వీళ్ళు ప్రావీణ్యతను సాధించగలుగుతారు. నెక్స్ట్ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎలాంటి వీళ్ళకు బాగా సూట్ అవుతుంది, ఎలాగా వీళ్ళు రాణిస్తారు అంటే హోటల్స్, టూరిజం, హ్యూమన్ రిసోర్స్, ట్రావెలింగ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, సముద్ర సంబంధిత వస్తువులు, వాటర్, ఫుడ్ అండ్ మిల్క్ బిజినెస్ లాంటి ఫీల్డ్స్లో వీళ్ళు సక్సెస్ని సాధించగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి మనకు శరీర భాగాల్లో ఒక ఛాతి భాగాన్ని సూచిస్తుంది కాబట్టి వీళ్ళు ఛాతికి సంబంధించిన లంగ్స్, యాంగ్జైటీ, ఎమోషన్స్, మానసిక పరమైన వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈసారి కర్కాటక రాశి నుంచి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఇక్కడ పంచుకున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ పుష్ప మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విశ్లేషణ కర్కాటక రాశి మీద చాలా బాగుంది. చాలా విషయాలు మీరు తెలియజేశారు కర్కాటక రాశి మీద. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ కుమార్ సార్. కుమార్ సార్, ఓకే. కుమార్ సార్ లేరా? రవికుమార్ సార్, ఉమా వరిశెట్టి గారు ఉన్నారు. కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రవికుమార్ టెటా గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ అదే మీరు అన్మ్యూట్ చేసినట్టున్నారు సార్, పని చేయలేదు. ఇప్పుడు కుమార్ గారు మీకు కొన్ని విషయాలు కర్కాటక రాశి మీద మాట్లాడతారు. సార్ అందరికి నమస్కారం సార్. చంద్రుడికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు గౌరీదేవి, పార్వతీదేవి. అమ్మవారి రకరకాల స్వరూపాలు, చంద్రుడు ఏ కళలలో ఉంటాడో ఆ స్వరూపాలు వస్తుంది అమ్మవారికి. వేదాల్లో చందమామ మనసో జాతి, మనసు అనేది ఎవరెవరికి ఉంటుందో ప్రతి ఒక్కరి కుమార్ సార్ ఇప్పుడు చంద్రుడి గురించి తెలియజేస్తున్నారు. చంద్రుడు ఎందుకంటే ఈ కర్కాటక రాశికి చంద్రుడి యొక్క లక్షణాలు దీని వల్ల ఏంటంటే కంటిన్యూ చేయండి. అందరికి నమస్కారం సార్. చంద్రుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు గౌరీదేవి, పార్వతీదేవి. అమ్మవారి రకరకాల స్వరూపాలు, చంద్రుడు ఏ కళలలో ఉంటాడో ఆ స్వరూపాలు వారికి వస్తుంది. వేదాల్లో చందమామ మనసో జాతి, మనసు అనేది ఎవరెవరికి ఉంటుందో ప్రతి ఒక్కరి జీవికి ఉంటుంది. విశ్వానికి ఉంటుంది, భగవంతుడికి ఉంటుంది. మనసు అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
తత్వాల్లో అది ఒక చిత్తం, బుద్ధి అహంకారము. అహంకారానికి రవికిచ్చారు. చిత్తం అనేది మనసు అయితే అది ఏదైతే తెలుసుకోవాలనుకుంటామో ఆలోచన పరంగా అంతా మనసు ద్వారా తెలుస్తుంది. మనసుకి కర్మ వాసన బలం ఉంటుంది. పూర్వ జన్మ కర్మ జన్మ నుంచి మరొక జన్మకు తీసుకుపోతుంది. చంద్రుడికున్న పంచభూతాల్లో నీరు స్వచ్ఛమైనది. నీటికి రంగు, రుచి, వాసన ఉండదు. ఉనికి మాత్రమే ఉంటుంది. మనసు ఎప్పుడు జరగని వాటి మీదే దృష్టి అది కోరుకుంటుంది. అది జరగకపోయేసరికి దాని మీద ఉన్న దృష్టి ధ్యాస మీద ఉంటుంది. చంద్రుడు బాల్యానికి కారకుడు. చంద్రుడు జాతకంలో దెబ్బతింటే బాల్యం దెబ్బతింటుంది. చంద్రుడు జాతకంలో బలంగా ఉంటే చంద్రుడు ఆధారంగా ఉండే యోగాలన్నీ పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తాయి. లగ్నంలో చంద్రుడు వృషరాశిలో వృషభంలో ఉన్న జాతకుడికి అన్ని కార్యాలలో సఫలత్వము పొంది ప్రారంభించిన కార్యములను తప్పక పూర్తి చేస్తారు. లగ్నంలో చంద్రుడు ఉచ్చరాశి నవాంశంలో నున్న జాతకుడు అత్యంత సుందర రూపం కలిగి ఉంటాడు. శుభగ్రహ వర్గములో నున్న జాతకుడు శరీర వస్త్రమును శుభ్రంగా నుంచును, మనసు నిర్మలంగా ఉండును. నీచరాశిలో వృశ్చికమునున్న జాతకుడు ఎల్లప్పుడూ నీచ స్థితిని పొంది ఉండును. నీచరాశిలో నీచ నవాంశంలో ఉన్న జాతకుడు రేచకటి రోగంతో పీడితుడును. పాపగ్రహ వర్గమునున్న జాతకుడు మందబుద్ధి, తక్కువగా కనబడుట కలవాడగును. మిత్ర రాశిలో ఉన్న జాతకుడు అత్యంత సౌభాగ్యవంతుడగును. మిత్ర నవాంశంలో ఉన్న జాతకుడు సుందరమైన ముఖము కలవాడగును. వర్గోత్తమున్న జాతకుడు సుందరమైన కేశములను కలుగువాడగును. శత్రురాశిలో ఉన్న జాతకుడు ముఖం పెద్దదిగా నుండును. శత్రురాశి నవాంశంలో ఉన్న జాతకుడు నాసిక ముక్కు పొడవుగా నుండును. స్వక్షేత్రము కర్కాటమునున్న జాతకుడు ఎల్లప్పుడూ శుభమును కోరును. అశుభ కార్యములు తలంచడు. చంద్రుడు ప్రకృతి వాత కప్ప, పండితుడు, గుండ్రని శరీరము ధరించినవాడు, సురపదృష్టి కలవాడు, మధుర వాక్కు గలవాడు, చంచల స్వభావుడు, కామ పీడితుడని గ్రహించవలెను. చంద్రుడికుండే తల్లి మనసు, ప్రసాద గుణము, మాతృచింత, పుష్ప, సుగంధ రూపము, సుఖభోజనము, సముద్ర స్థానము, వెండి, తీపి, పాలు, వస్త్రము, నీరు, ముత్యము, ఆవులు, కంచు, పండ్లు, గుల్హము, యాత్ర, సంచారము, శీతల జ్వరము, సమదృష్టి, సత్యము, సనాతనము, తటాకము, మణి, వైశ్య, చెరుకు, నడి వయసు, పరిహాసము, గౌరీ భక్తి, దూరదేశ గమనము, అడమర దిశ, వ్యాధి, వాత, మధు, స్థూల, క్షయ, శ్రీ, సౌఖ్యము, నెత్తురు, నిద్ర, ముఖము, ఉదరము, బాహువులు, వ్యవసాయము, వైద్యము, వ్యాపారము, పండితుడు, ఒంటరి శరీరము ధరించినవాడు, శుభదృష్టి కలవాడు, మధుర వాక్కు కలవాడు, చంచల స్వభావుడు, కామపీడితుడని గ్రహించవలెను. ఓకే సార్, నాకు తెలిసినవన్నీ చెప్పాను సార్. నెక్స్ట్ రవికుమార్ తేడా గారు. రవికుమార్ సార్ ఉన్నారా? అవునాను సార్. మీరు కర్కాటకం ఇది రాష్ట్రం అయితే ఏం చెప్తున్నారు, ఇది భావాలు అయితే ఎలా ఉంటుంది అని చెప్తున్నారు కదా. కొంచెము కర్కాటకం ఇది భావాలు అయితే ఎలా ఉంటుంది? ఓకే సార్. గురువు గారికి, ఉన్న మిత్రులకి అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశిలో లగ్నము మా పునర్వసులు పడితే ఆ లగ్నాధిపతి గురువు మీనంలో పూర్వభద్ర 1వ పాదం ఉంటే ఆ జాతకుడికి అదృష్టం బాగుంటుందండి. అదే పుష్యమిలి పడితే
ఆ జాతకుడు కొద్దిగా కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అదే ఆశ్లేష వల్ల పడితే ఆ జాతకుడు కొద్దిగా తృతీయాధిపతి నక్షత్రం లగ్నం పడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే లగ్నాధిపతి వెళ్ళి మామూలుగా ధనస్థానమైనటువంటి సింహంలో ఉంటే ఉత్తరా నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ జాతకుడు అదృష్టం బాగుంటుంది. ఆ లగ్నాధి రవి వెళ్ళి మేషంలో కానీ మామూలుగా వృశ్చికంలో కానీ మీనంలో కానీ వృషభంలో కానీ ఉన్నప్పుడు ఆ జాతకుడికి ఒకడికి అదృష్టం పుడుతుంది. అలాగే పుబ్బా నక్షత్రంలో పుడటం వల్ల ఆ నక్షత్రం వల్ల అతనికి స్త్రీల వల్ల, వాహనాల వల్ల, బాధక స్థానం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే అదే మక్కా నక్షత్రంలో పుట్టినట్టయితే ఆ జాతకుడు కేతువు అనుకూలమైన రాశుల్లో ఉంటే ఆ జాతకుడికి అదృష్టం వస్తుంది. అదే తృతీయం అయితే ఆ తృతీయంలో ఉత్తర 1వ పాదంలో పుట్టినటువంటి వారికి బాగానే ఉంటుంది. హస్తలో పుట్టినటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. చిత్తలో పుట్టినటువంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఆ బుధుడు శుభస్థానం ఉండాలి. నీచ పడకూడదు. మామూలుగా ఆ అష్టవేయి స్థానాల్లో ఉండవు. అట్లనే తులలో మామూలుగా ఉన్నప్పుడు లగ్నాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల ఆయనకి మంచి అదృష్టం వస్తుంది. ఆ భావాధిపతి అక్కడ నుంచి కర్కాటకంలో కానీ లేని ఎడల కేంద్ర కోణాల్లో ఉన్న ఎడల ఆయనకి మంచి ఇది వస్తుంది. అట్లానే వృచ్చికంలో ఉన్నప్పుడు వృచ్చికంలో జ్యేష్ఠ 1వ పాదంలో లగ్నం పడితే ఆ జ్యేష్ఠలో పడినప్పుడు ఆ గురువు గనక మీనంలో పూర్వభద్ర 1వ నక్షత్రం ఉంటే ఆ గురు దృష్టి వల్ల ఇక్కడ నీచభంగం అయ్యి ఈ జాతకుడు అదృష్టం బాగుంటుంది. అదే లేని ఎడల కుజుడు మకరంలో ఉచ్చ స్థితిలో ఉంటే అప్పుడు కూడా ఈ ఈ చంద్రుడికి నీచభంగం అవుతుంది. అదే జ్యేష్ఠలో పడితే ఈ జాతకుడు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ అనురాధనలో పడినా కూడా అంత దాని పరిస్థితులను బట్టి ఉంటుంది. ధనుసులో ఉంటే ఇది షష్ఠ స్థానం అవటం వల్ల ఆయనకి కొద్దిగా జాతకం కొద్దిగా బలహీనం అవుతుంది. మకరంలో పుట్టినటువంటి వాళ్ళకి శ్రావణంలో అయితే బాగానే ఉంటుంది. ఆ ఉత్తరలో కూడా బాగానే ఉంటుంది. ధనిష్టలో కూడా బాగానే ఉంటుంది. కుంభంలో అష్టమ స్థానము అక్కడ ధనిష్టలో బాగానే ఉంటుంది. శతభిషం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. పూర్వభద్రలో ఉన్నటువంటి వాళ్ళకి బాగానే ఉంటుంది. మీనంలో ఉంటే చంద్రుడు భాగ్యస్థానంలో అక్కడ పూర్వభద్రలో ఉన్నప్పుడు షష్ఠ కొద్దిగా రోగస్థానము కొద్దిగా ఇబ్బంది ఉన్న భాగ్యంలో ఉండటం వల్ల ఆ గురువు మంచి స్థానంలో ఉంటే ఈయనకి అనుకూలంగానే ఉంటుంది. మామూలు ఉత్తర భాద్రలో పుట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది అష్టమాధిపతి నక్షత్రం వల్ల ఇబ్బంది వస్తుంది. అది రేవతి అయితే అది కూడా మామూలుగా తృతీయాధిపతి కనుక ఆ బుధుడి స్థానాన్ని బట్టి ఈయనకి అనుకూలం. మేషం అనుకోండి అక్కడ రాజ్యస్థానం కనుక అక్కడ ఆయనకి జాతకుడు మేషంలో ఉండటం వల్ల మంచి అదృష్టాన్ని పొందుతాడు. అశ్వినిలో పుట్టిన మంచి ఆయనకి ఆ కేతు బాగుంటే మంచి స్థానబలం మంచి బాగుంటుంది. భరణిలో పుడితే ఆ బాధక స్థానాధిపతి స్త్రీల వల్ల, వాహనాల వల్ల, లేడీస్ వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కృత్తికలో పుట్టినటువంటి వాళ్ళకి ఆయనకి ఆ రవి బాగుంటే ఆయన జాతకం బాగుంటుంది. వృషభంలో మామూలుగా కృత్తిక 3 నక్షత్రంలో ఆయన మామూలుగా బాగానే ఉంటుంది. రోహిణి శుభ నక్షత్రం కనుక అక్కడ బాగానే ఉంటుంది. మృగశిర కూడా బాగానే ఉంటుంది. 1000 స్థానంలో మృగశిరలో ఉన్నప్పుడు అక్కడ కూడా బాగానే ఉంటుంది. ఆరుద్ర వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పునర్వసులు వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే షష్టాధిపతి అక్కడ భాగ్యాధిపతి కనుక 1000 స్థానంలో అది కూడా కొద్దిగా ఇబ్బంది. మాకు వచ్చిన కాడికి చెప్పానని తప్పులంటే మన్నించండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ రవికుమార్. కుమార్ సార్ తర్వాతి స్టేషన్ కుమార్ సార్ సార్ నమస్తే. ఇంకా ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పమన్నాడు సార్.
ఎవరు లేరు, మీరు చెప్పండి సార్. టైం తీసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఓకే ఓకే సుధాకర్ సార్ చెప్పండి పోయారా బాబా సార్ చెప్పండి. మీరు చెప్పండి సార్, నేను తర్వాత ఫినిష్ చేస్తా. ఓకే అట్లే షూర్. జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ కి ఇచ్చేసినటువంటి ఆస్ట్రాలజర్స్ కి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మనం తీసుకున్నటువంటి సబ్జెక్టు కర్కాటక రాశి. అంటే 12 గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 12 గ్రహాలలో మనం 4th హౌస్ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది మన జీవితంలోనే. ఎలాగంటే మొదటి హౌస్ ఆలోచనలు అయితే, రెండవ హౌస్ మన యొక్క మాటలు. అంటే ఏమైతే ఆలోచిస్తామో అది మాట్లాడతాం సెకండ్ హౌస్ లో. సో థర్డ్ హౌస్ అనేది మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అని తెలియజేస్తుంది. అయితే 4th హౌస్ అనేది మన యొక్క కోరికలు, మన యొక్క సుఖము సంతోషం తెలియజేస్తుంది. అందుకే దీన్ని సుఖభావం అని, మాతృభావం అనేసి, బంధుభావం అని పిలుస్తూ ఉంటారు. 4th హౌస్ అనేది తల్లిని సూచిస్తుంది, భూమిని సూచిస్తుంది, వాహనాలను సూచిస్తుంది, సుఖాన్ని సంతోషాన్ని సూచిస్తుంది. అదే కాలపురుష చక్రం నుండి తీసుకుంటే మనకు ఇది చెస్ట్ భాగాన్ని సూచిస్తుంది, లంగ్స్ ని సూచిస్తుంది, కడుపు పై భాగాన్ని సూచిస్తుంది, రక్తనాళాలను అంటే గుడ్డెకి తీసుకుపోయేటువంటి రక్తనాళాలని సూచిస్తుంది. ఇటువంటి 4th హౌస్ తల్లితో నీ యొక్క బంధం ఏంటి అంటే, కుటుంబ సభ్యులతో నీ యొక్క బంధం ఏంటి అనేది సూచించేది కూడా 4th హౌస్. అందరూ కుటుంబ సభ్యులతో బాగున్నారా అంటే బాగున్నారని చెప్పాలి, అందరూ అంటే కాదనే చెప్పాలి. అంటే నీ కుటుంబ సభ్యులతో ఎటువంటి బంధాన్ని ఏర్పడుతున్నావు, గుడ్ బాండేజ్ ఉందా లేదా? అందరికీ అటువంటి గుడ్ బాండేజ్ ఏర్పడదు. ఇది ఒక విశ్రాంతి గదిని కూడా మనం ఎదుర్కొనేటువంటి స్థానం. ఇది లివింగ్ రూమ్ ఉంటుంది, రెస్ట్ రూమ్ ఉంటుంది, ఫ్యామిలీ రూమ్ అనేసి ఉంటుంది. ఆ విధంగా మనం గదులను ఏర్పాటు చేసుకుంటాం. సో లివింగ్ రూమ్ లో మనము గెస్ట్లు కూర్చోబెడతాం, ఫ్యామిలీ రూమ్ లో మనము మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకుంటాం, రెస్ట్ రూమ్ లో ఇద్దరు కూర్చొని మాట్లాడతాం. ఇలా మనము ఒక ఇంట్లో ఇన్ని రకాలైనటువంటి రూమ్స్ ని ఏర్పాటు చేసుకుంటాం మన యొక్క సౌలభ్యం కోసం. మనం ఎక్కడున్నా కూడా సరే, ఎంత రాత్రి అయినా మనం ఇంటికి వెళ్తే కానీ మనకు నిద్ర పట్టదు. అంటే విశ్రాంతి తీసుకునేటువంటి స్థానం కూడా హౌసే, మన హౌస్. కాబట్టి అటువంటి హౌస్ మనం ఏ విధంగా అలంకరించుకోవాలా, ఎంత అందంగా చూసుకోవాలా, ఎంత బాగా చూసుకుంటే అంతటి చక్కటి వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న వాడుగా అవుతావు. చక్కటి వాతావరణం నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకొరకు అంటే కుటుంబ సభ్యులతో బంధం కోసం, నీ యొక్క సుఖం కోసం, నీ యొక్క సంతోషం కోసం, నీ యొక్క విశ్రాంతి కోసం అటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి తల్లితో సంబంధాలు బాగుంటే నీకు స్థిరాస్తులు కూడా పెరుగుతాయి. నీవు ఆనందంగా ఉండవనేసి అర్థం. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి, కోడళ్ళందరూ కూడా. అంటూ ఉంటారు కదా, తల్లి మాట వింటాడు, మా మాట వినేది లేదని. తల్లి మాట వినాలా, తల్లి మాట వినాలా.
అలా విన్నప్పుడే ఇతను సంతోషంగా ఉండగలుగుతాడనేసి అర్థం. తల్లి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మదర్ వూంబ్ నుంచి నువ్వు పుట్టావు. ఇది వూంబ్ ప్లేస్ అన్నమాట. ఫ్రమ్ వూమ్ టు టూంబ్ అనేసి అంటాం. అంటే గర్భం నుండి సమాధి వరకు అని. కాబట్టి ఇది ప్రారంభ స్థానం, నీ యొక్క బాల్య స్థానం, బాల్య దశను సూచిస్తుంది. నీ యొక్క బాల్యం ఎలా గడిచిందో సూచిస్తుంది. ఎటువంటి వాతావరణంలో నువ్వు పెరిగావు అనేది సూచిస్తుంది. నువ్వు ఎటువంటి వాతావరణంలో ఉన్నావు? ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉన్నావా, లేకుంటే అస్తవ్యస్తమైనటువంటి కుటుంబంలో పెరుగుతున్నావా, ప్రేమానురాగాలు చూపించేటువంటి ఇంట్లో ఉంటున్నావా, లేకుంటే ఒంటరిగా బతికేస్తున్నావా, లేదా వ్యసన పరుల మధ్య బ్రతుకుతున్నావా అనేది కూడా మనం ఈ 4th హౌస్ నుంచి చూస్తాం. 4th హౌస్ బాగుంటే మనకు వాహనం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, మనకు సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, తల్లితో అనుబంధం ఉంటుంది, తల్లి బంధువులతో కూడా మనకు సంబంధాలు ఉంటాయి. మరి ఇక్కడ 4th హౌస్ ఏంటి అంటే కర్కాటక రాశి అవుతున్నది. ఈ కర్కాటక రాశికి చిహ్నంగా పీత లేదా ఎండ్రకాయ, నెండ్రకాయ అని పిలుస్తారు, రకరకాలుగా పిలుస్తారు. ఈ ఎండ్రకాయ చూడడానికి జుగుప్సాకరంగా ఉన్నా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అంటే సముద్రంలో లోతైనటువంటి ప్రాంతాల్లో కాకుండా సముద్రపు నీళ్ళల్లో అడుగున అంటే అంచున ఉన్నటువంటి నీళ్ళల్లో నివసిస్తూ బొరియలు చేసుకొని బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక జీవి. దానికి కొండెంగడ ఉంటుంది, కట్ చేస్తుంది కూడా. అంటే వీళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చాలా సున్నితమైనటువంటి మనస్కులు. హద్దులు పరిమితులు దాటకూడదు. కర్కాటక రాశి వాళ్ళు హద్దులు దాటడం కానీ పరిమితులు దాటడం కానీ చేయకూడదు. అందువల్ల ఎక్కువగా కర్కాటక రాశి వారు ఇంట్లోనే ఉంటారు. ఇల్లు అంటే ఆనందం. ఆ విధంగా చుట్టూ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందుకే ఫ్లవర్ వేజెస్ పెట్టడం కానీ, కర్టైన్స్ పెట్టుకోవడం కానీ, డెకరేట్ చేసుకోవాలి మీ ఇంటిని మీరు. ఎంత దుమ్మున్నా, ఎంత ధూళి ఉన్నా, ఎంత బూజున్నా అట్లే కూర్చునేసి లేచి వెళ్ళిపోవడం కాదు. నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోవాలా, పరిశుభ్రం చేసుకోవాలా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలా. అప్పుడే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు అనే దానికి ఇదొక నిదర్శనం. మరి ఆ పీత ఏదైనా చప్పుడు వచ్చినప్పుడు గబగబా బొరిల్లోకి వెళ్ళిపోతుంది. చూడడానికి భయంకరంగా ఉన్నటువంటి ఆ జీవి ఏదైనా చప్పుడు వినిపిస్తేనే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఎంత సెన్సిటివ్ అంటే అటువంటి సెన్సిటివ్ కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు కర్కాటక రాశి వారు. అంటే నీరు ఎంతవరకు ప్రవహిస్తుందో అంతవరకు మాత్రమే ఆ ఎండ్రకాయ వస్తుంది, ఆ పీత వస్తుంది. ఆ తర్వాత దాటి రాదు. ఎందుకంటే దూరంగా వెళ్తే మళ్ళా తిరిగి బొరియల్లోకి చేరలేవేమో అనేటువంటి భయము, ఆందోళన వీళ్ళలో ఉంటుంది. అదే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి పుష్యమి నక్షత్రం కారణంగా మీరు హద్దులు కలిగి ఉండాలి, పరిమితులు దాటకూడదు, డిసిప్లైన్ ఉండాలి. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంటి వాతావరణాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇతరుల యొక్క వ్యామోహంలో లేదా ఇతరుల యొక్క ప్రేమ సంబంధాల్లో వీళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇతరుల్ని అభిమానించినా ప్రేమించినా వీళ్ళు వదలరు. వాళ్ళనే నమ్ముకుంటారు, నమ్మకస్తులుగా ఉంటారు, కళలు ఉంటాయి, నైపుణ్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, సాంప్రదాయాలు ఉంటాయి. వీటినన్నింటినీ వీళ్ళు పాటిస్తారు. అందువల్ల ఒకసారి మిమ్మల్ని అభిమానించినారంటే మీకేం కావాలంటే అవి ఇచ్చేస్తారు వాళ్ళు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి. కానీ మీరు తిరిగి ఏదైనా ఒక మాట అంటే ఏ విధంగా అయితే ఆ పీత కట్ చేస్తుందో ఆ విధంగా కట్ చేసేస్తారు సంబంధాలు వీళ్ళు.
ఎక్కువ మాట్లాడితే రివెంజ్ కూడా తీసుకుంటారు, పగ కూడా తీర్చుకుంటారు. అంత సున్నిత మనస్కులు కూడా పగ తీర్చుకుంటారు. అంటే వీళ్ళు ఎవరికి హాని చేయరు, కానీ వీళ్ళకి హాని చేస్తే ఒప్పుకోరు. అటువంటి కర్కాటక రాశి వారు సున్నితమైనటువంటి మనస్కులు కాబట్టే వాళ్ళు తల్లిని ప్రేమించగలుగుతున్నారు. ఈ 4th హౌస్ లో గురువు ఇక్కడ ఉచ్చ స్థానాన్ని పొందుతున్నాడు. కాబట్టి ప్రాథమిక స్థాయిని 4th హౌస్ ప్రాథమిక స్థాయిని లేదా సెకండరీ స్థాయిని సూచిస్తుంది, విద్యను సూచిస్తుంది. అక్కడ గురువు ఉచ్చ పొందడం వలన నీవు ప్రాథమిక స్థాయి నుండి నీవు విలువల్ని నేర్చుకోవాలి, నైతిక విలువల్ని నేర్చుకోవాలి, దానిని పాటించాలి, సోషల్ నార్మ్స్ గురించి తెలుసుకుంటారు. ఆ రైట్స్ అంతా రాసినటువంటి వాడు బృహస్పతి. కాబట్టి అటువంటి బృహస్పతి ఇక్కడ టీచరు మీకు ప్రాథమిక విద్యలో గురువు అంటే ఏంటి అనేది నేర్పిస్తాడు, తల్లిదండ్రులు అంటే ఎవరనేది నేర్పిస్తాడు, ఎవరిని గౌరవించాలో నేర్పిస్తాడు. కాబట్టి ఈ క్రమశిక్షణని తప్పకూడదు. అలా డిసిప్లైన్డ్గా ఎవరైతే ఉంటారో, అంటే మొక్కై వంగనది మానై వంగున అనేటువంటి సామెతలో భాగంగా ఇక్కడ బెండ్ అవ్వాల, గురువు చెప్పేది వినాల. గురువు మాటల్ని ఎవరైతే వింటారో, తల్లి మాటల్ని ఎవరైతే కర్కాటక రాశి వారు వింటారో వాళ్ళకి అదృష్టం అనేది ఉంటుంది. వీళ్ళ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి గురువు యొక్క అనుకూలత అవసరం ఈ రాశి వారికి. ఈ రాశిని పరిపాలించేది చంద్రుడైతే చంద్రుడు మనఃకారకుడు అవుతున్నాడు. అంటే మన మనసును మనం ఏ విధంగా తీసుకువెళ్తున్నాం, ఎటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తున్నాం మన మనస్సుకి. ఇక్కడ 4th హౌస్ అనేది మూలాల్ని తెలియజేస్తుంది, వారసత్వపు మూలాలను తెలియజేస్తుంది, రహస్యాలను సూచిస్తుంది. వారసత్వపు మూలాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బంధం అనేది ఉంటుంది అని. అంటే తల్లితో కానీ కుటుంబ సభ్యులతో కానీ బంధాలని ఏర్పరచుకుంటారు చాలా మంది. కొంతమంది బంధాలు ఏర్పడవు. వస్తాడు రాత్రి 11 గంటలకు వస్తాడు ఎక్కడెక్కడో తిరిగేసి, తల్లి పెడితే తినేసి పనుకుంటాడు. ఇతని దగ్గర బంధం ఉండదు. ఒకరు ఉంటారు, తల్లి ఏం చెప్పినా చేస్తారు, తల్లి తినిందా లేదా అడుగుతారు, తల్లి మాత్ర వేసుకునిందా లేదా అడుగుతాడు, కావాలంటే తెచ్చిస్తాడు, మళ్ళా తినేసి వెళ్ళిపోయి పనుకుంటాడు. చూడండి, ఇతని దగ్గర బంధం ఉంది. తల్లికి ఏదైనా అనారోగ్యం వస్తే అతనే దగ్గరుండి ఖర్చు పెట్టి బాగా చూసుకుంటాడు. ఇక్కడ బంధం ఉంది. మరి ఈ బంధం ఎలా వచ్చింది అంటే వారసత్వపు మూలాలు. అంటే తరతరాల యొక్క వారసత్వము ఇక్కడ ఇతడు తీసుకువచ్చాడు. ఇక్కడ తరతరాల శాపనార్థాలు తీసుకువస్తారు కొంతమంది, తరతరాల ఆశీర్వాదాలు తీసుకువస్తారు. అటువంటి మూలాల్ని మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ చతుర్థం అనేది. ఇతని పరిస్థితి ఏంటి, అసలు మనం వారసత్వం నుంచి వచ్చినాడా, లేకుంటే ఏదైనా శాపనార్థాల ద్వారా వచ్చాడా, లేకుంటే ఆశీర్వాదాల ద్వారా ఏమైనా వచ్చాడా, ఇలా క్యాల్కులేట్ చేయాలి 4th హౌస్. అందువలన శాపనార్థాల ద్వారా వచ్చినటువంటి వాడు, మూలాల నుండి రానటువంటి వాడు బంధం అనేది ఏర్పడలే. అక్కడ తల్లితో బంధం లేదు, చిన్నప్పుడే దూరం అయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు, వారసత్వపు మూలాలు తెగిపోయినాయి. అలా వారసత్వపు మూలాల నుండి వచ్చినటువంటి వాడు తల్లిని బాగా చూసుకుంటాడు. కాబట్టి శ్రద్ధ వహించాలి, రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి మన కుటుంబానికి, మన తల్లికి. అటువంటి అభిప్రాయాల్ని అభివృద్ధి చేసుకోవాలా చిన్నప్పటి నుండి. ఎవరైతే తల్లిదండ్రులను లెక్క చేయనటువంటి వాళ్ళు, గురువుని లెక్క చేయనటువంటి వాళ్ళు, గురువు ఆదేశాలని పాటించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శాపనార్థాలకి, వారసత్వ మూలాలకి
నాశనం చేసేటువంటి వాళ్ళు అవుతారు. ఇది జీవితంలో ప్రథమంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడే తెలుస్తాయి. తర్వాత మిగిలిన ఇండ్లన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అంటే ఫౌండేషన్ ఇక్కడ. ప్రాథమిక విద్యకి, సెకండరీ విద్యకి మూలాలు ఇవి. కాబట్టి ఈ మూలాలు ఎంత బలంగా ఉన్నాయనేది తర్వాత ఇండ్లు తెలియజేస్తాయి. కాబట్టి ఈ మూలాలు అనేటువంటిది పిల్లర్స్. ఇది ఒక పిల్లర్. అందుకే స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 4, 8, 12 అందులో మొదటిది 4th హౌస్. కాబట్టి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే విరక్తి, వైరాగ్యం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలనేది కూడా దేవుడు డిసైడ్ చేశాడు. అది కూడా కుటుంబం నుండి రావాలి. కుటుంబం అంటే విరక్తి, వైరాగ్య భావాలు కలగాలి. అప్పుడే అతను మోక్షానికి అర్హుడు అవుతాడు. ఇంకా ఈ ప్రేమ బంధాలతో అంటి పెట్టుకున్నటువంటి వాడికి మోక్షం అనేది లేదనేది ఇక్కడ మనకు చూసిస్తూ ఉంది. అందువల్ల చంద్రుడు మనఃకారకుడు. ఈ మనసు ఎటువంటి మనస్సు? మూలాల నుంచి, వారసత్వం నుంచి వచ్చినటువంటి మనసా, లేకుంటే అంటే మనసుకి గ్రహించేటువంటి శక్తి ఉంది. మనసు మర్చిపోదు. చూడండి, మనసు గుర్తిస్తుంది. గత జన్మలో ఏం జరిగిందో గుర్తిస్తుంది. గత జన్మ వాసనను కూడా తీసుకొస్తుంది మనసు. మనసు అనేది కాలిపోదు. మనసు అనేది ఎప్పటికైనా గుర్తిస్తుంది. అందువల్ల ఇక్కడ బంధాలు అనేది ఏర్పడుతున్నాయి మనసు వల్లనే. అంటే అంతర్దృష్టి, అంతర్గత శక్తి సామర్థ్యాలను పెంచుకునేటువంటి హౌస్ కూడా 4th హౌసే. కాబట్టి ఇన్నర్ ఎబిలిటీ ఎంత ఉంది? ఇన్నర్ ఎబిలిటీ అంతర్గతంగా చూడగలుగుతావా, లేకుంటే పైన మాత్రమే చూస్తావు? కాబట్టి అంతర్గతంగా నీలో ఉన్నటువంటి ఆ బంధము ఇక్కడ మనసు ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తల్లికి కారకుడు అవుతున్నాడు. 4th హౌస్ ఏ ఇల్లు అయినా కూడా సరే 4th లార్డును చూస్తూ చంద్రుడిని కూడా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది తల్లిని గురించి చూసేట. ఇక్కడ నీటిని సూచిస్తుంది. నీటికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. దీన్ని మంచినీరు అంటాం. మనం ఇప్పుడు ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం. అది రుచి ఉంటుంది, తీయగా ఉంటుంది అది. కానీ దాన్నే తాగుతూ ఉంటాం. బా ఎంత బాగుంది. అయితే అది మంచినీళ్ళు కాదనేది మనకు తెలిసినా మనం దాన్నే తాగుతాం. రంగు ఉండకూడదు, రుచి ఉండదు, వాసన ఉండకూడదు కదా. మరి రుచి ఉంది కదా ఇక్కడ. రుచి ఉన్నటువంటి వాటర్ మంచిది కాదు కదా. చంద్రుడు అటువంటి స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైనటువంటి చంద్రుడు. ఇక్కడ చంద్రుడు అనేది గ్రహం కాదు, కానీ సూర్యుని యొక్క కాంతి చంద్రుని మీద పడి అక్కడ మన యొక్క మనసును చూసిస్తూ ఉంది. ఆ చంద్రుడు ఆ కాంతి ద్వారా మన మనసుని ప్రతిబింబిస్తూ ఉంది. అంటే సూర్యుని యొక్క కాంతే చంద్రుడు, అంతే. కాబట్టి సూర్యుడు ఆత్మతే, చంద్రుడు మనసు అవుతున్నాడు. మన మనసు ఏం తెలియజేస్తుంది? మంచిగాను చెడుగాను. మంచి మనసుతో నీవు కుటుంబంలో ఉంటే అన్ని బంధాలు బలపడతాయి. మంచి మనసు లేకపోతే బంధాలన్నీ తెగిపోతాయి. కాబట్టి ఎవరింట్లో అయితే వివాదాలు, విభేదాలు ఉంటాయో వాళ్ళింట్లో చూడండి రహస్యాలు అధికంగా ఉంటాయి. వాళ్ళ ఇంట్లో చూడండి ఎవరు తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఎప్పుడు పోయి వెళ్ళిపోయి పండుకున్నారు, విశ్రాంతి తీసుకుంటారా, ఆరోగ్యంగా ఉండారా, అనారోగ్యంగా ఉండారా, ఇవేవి వాళ్ళకి పట్టి పట్టనట్లు వెళ్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది వారసత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రమాదకరం.
కాబట్టి చంద్రుడిని మనం యాక్టివేట్ చేసుకోవాలి. చంద్రుడికి మనం ముత్యము, జెమ్ స్టోన్, పెర్ల్, ముత్యముని ధరిస్తే కూడా చంద్రుడు యాక్టివేట్ అవుతుంది. సిల్వర్ కాకుండా, కాబట్టి సిల్వర్ వేసుకుంటే కూడా చంద్రుడు యాక్టివేట్ అవుతుంది. చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు సిల్వర్ గ్లాసులో కూడా నీళ్లు తీసుకోవాలని అంటారు. సిల్వర్ ప్లేట్లో భోజనం చేయాలి అని చెప్తారు. చంద్రుడు అధిపతి అయినటువంటి మహాశివుణ్ణి మృత్యుంజయ మంత్రాన్ని పంచాక్షరి, శివ పంచాక్షరి మూల మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తే చాలా మంచి జరుగుతుంది. శివునికి పాలాభిషేకం చేసిన, సూర్యునికి నీటిని సమర్పించిన మన వారసత్వ మూలాలు పటిష్టంగా ఉంటాయి అనేది శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మన బంధువులు బలపడాలంటే కూడా చతుర్థం అనేది బలంగా ఉన్నప్పుడే అది వీలవుతుంది. మరి చతుర్థము చంద్రుడు చెడిపోయినప్పుడు ఎలా ఉంటుంది, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాయంటే మానసిక అలజడి, మానసిక ఆందోళన, ఒక భయము, ఒక ఆందోళన. ఏం జరుగుతుందో మనసంతా కూడా గజిబిజిగా ఒక తెలియనటువంటి ఆందోళన కలిగిస్తారు. వీళ్ళు అందరితోనూ కలిసిమెలిసి ఉండలేరు. ఒక ఫంక్షన్కి వెళ్తే అందరితో ఫ్రీగా వాళ్ళు మాట్లాడుకునే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే చంద్రుడు బలంగా ఉన్నాడు అనే సార్. కొంతమంది ఫంక్షన్కి వెళ్తే ఒక గంట తర్వాత కానీ అందరితో పోయి కలవరు. ఒక గంట పడుతుంది, వాళ్ళు వచ్చి మాట్లాడేసిపోతూ ఉంటారు, ఒకరు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఆ గంట తర్వాత వీళ్ళు వెళ్ళి మాట్లాడతాం. అంటే చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. అంటే వాతావరణానికి వీళ్ళు తొందరగా యాక్టివేట్ కాలేరు. ప్రతికూల అంటే ఆ పరిస్థితులకి అనుగుణంగా వీళ్ళు వెళ్ళలేరు. కాబట్టి చంద్రుడిని యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆత్మ ఏది చెప్తుందో మనసు కూడా అదే చేయాల. ఇది వేరే రకంగా ఆలోచించిన మనసు పరిపరి విధాలుగా వెళ్తూ ఉన్నా వీళ్ళలో భయము, ఆందోళన, సాధించలేనటువంటి తత్వము, అప్పులు పాలేటువంటి పరిస్థితి. చంద్రుడు బలహీన పడితే ఇది ఒక వ్యసనం. అప్పులు చేయడం అనేది వ్యసనం అయిపోతుంది. మరలా చేస్తూనే ఉంటారు, మొండిగా చేస్తారు, ఎవరి మాట వినరు. అలా సంసారాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చంద్రుడిని మనమందరం కూడా యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా శివుణ్ణి ఆరాధించడం కూడా మన యొక్క నిత్య జీవితంలో ఒక భాగమై ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దిరాజు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కుమార్ సార్, కట్ చేసి ఎక్కువ టైం నమస్తే సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్. ఈ జ్ఞానశ్రీ రీసెర్చ్ సెంటర్ ద్వారా కర్కాటక రాశి గురించి నెక్స్ట్ కుమార్ సార్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్.